Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 539 points gain అయి 72,641 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 173 పాయింట్స్ గెయిన్ అయి 22,012 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 374 పాయింట్స్ గెయిన్ అయి 46,685 దగ్గర క్లోజ్ అయింది. నేను ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఎలా మూవ్ అయ్యాయి. బికాస్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ దుమ్ము లేపాయి. లార్జ్ క్యాప్స్ ఓకే 0.8%, 1%, బట్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్ అండ్ పర్టికులర్ గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి గెయిన్స్ ఏ వచ్చిండాలి ఇవాళ. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ 2 days నుంచి స్టార్టింగ్ లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేవాడిని, ఒక్క ఛాన్స్ మార్కెట్ పెరిగితే మళ్ళీ నా స్టాక్స్ పెరిగితే నా ప్రైస్ కి వస్తే వచ్చేస్తాననే ఫీలింగ్ మనకి మార్కెట్ క్రియేట్ చేస్తుంటది ఫాల్ లో. కానీ అది పర్మనెంట్ కాదు. మళ్ళీ మార్కెట్ మనల్ని ఇలానే ఎగ్జైట్ చేస్తూ ఉంటది. మార్కెట్ అంతా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటది. ఈవెన్ ఇది కూడా పర్మనెంట్ కాదు. ఇన్ఫాక్ట్ పడుతున్నప్పుడు బాధపడడం, పెరుగుతున్నప్పుడు ఆనందపడడం అనేది ఎప్పుడు మనం వదిలేస్తామో అప్పుడే మనం ఇన్వెస్టర్స్ గా లాంగ్ టర్మ్ వెల్త్ ని మనం క్రియేట్ చేసుకోగలం. అండ్ నాకు తెలిసినంత వరకు మనలో చాలా మందికి అసలు ఇవాళ ఎందుకు మార్కెట్ పెరిగిందన్న అవగాహన ఉండాలి. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నా అండ్ అప్డేట్ వచ్చాక కూడా నైట్ 12 అరౌండ్ కూడా ఫెడ్ రిలేటెడ్ గా ఏం అప్డేట్ వచ్చింది, దాని మీనింగ్ ఏంటనే చెప్పాను. అండ్ మార్నింగ్ ఆడియోలో కూడా క్లియర్ గా ఫెడ్ రిలేటెడ్ గా ఉన్న థింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ గా చెప్తాను, ఫెడ్ వాళ్ళు ఏమీ చేయలేదు. మార్కెట్ లో ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో అవే ఎక్స్పెక్టేషన్స్ ని వదిలేశారు. నేను రీసెంట్ టైమ్స్ లో చెప్తూ వచ్చాను, డాట్ ప్లాట్ మీన్స్ ఈ సంవత్సరంలో ఈ 2024లో ఎన్ని రేట్ కట్స్ ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్ డాట్ ప్లాట్. అది 3 రేట్ కట్లు ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫెడ్ వాళ్ళు కూడా ఎస్ మేము కూడా 3 రేట్ కట్స్ ఈ సంవత్సరంలో ఈ 2024 లో ఇవ్వాలనుకుంటున్నాం అని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. దానికి తోడు ఈ లైన్ బాగుంటుంది తను చెప్పిన దాంట్లో, ఒక టార్గెట్ ని రీచ్ అవ్వాలనుకున్నప్పుడు రోడ్ పైన బంప్స్ ఉండడం కామనే. అంటే మన టార్గెట్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలనుకునే దాన్ని రీచ్ అయ్యే లోపు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండడం కామన్ అని తను చెప్తూ ఉండడం. రీసెంట్ టైమ్స్ లో పెరిగిన ఇన్ఫ్లేషన్ ని కూడా ఫెడ్ వాళ్ళ కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదని మార్కెట్ కి ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాయి. సో ఈవెన్ ఇన్ఫ్లేషన్ అడపాదడపాగా పెరుగుతున్నా రేట్ కట్లు ఉంటాయి. అవి 3 రేట్ కట్లు ఈ సంవత్సరంలో ఉంటాయని చేసిన స్టేట్మెంట్స్ ని నేనైతే పెద్ద సర్ప్రైజ్ గా అయితే చూడట్లేదు. బికాస్ మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది 3 రేట్ కట్స్. ఈ మొత్తం మీద ఉంటున్న పాజిటివ్ థింగ్ ఏంటంటే రేట్ కట్స్ గురించి మాట్లాడారు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ 3 రేట్ కట్స్ అవే ఉంటాయని చెప్పారు. దాంతో పాటు జీడిపి రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా కామెంట్ చేశారు. జీడిపిని కూడా పాజిటివ్ గా చూపించారు మనకి. అంటే ఎకానమీ మంచిగా గ్రో అవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. తగ్గకపోయినా సరే బంప్స్ ఉంటున్న రోడ్ పైన మేమేం వెనక్కి తగ్గ రేట్ కట్లు ఉంటాయి, 3 రేట్ కట్లు ఉంటాయని సింప్లిఫై చేసి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని స్ట్రెంథన్ చేస్తూ ఉండడం ఇది పాజిటివ్ కాదు. రేట్ కట్ ఇచ్చుంటే పాజిటివ్, బట్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ న్యూట్రల్ టు లిటిల్ పాజిటివ్ గా ప్లే అవుతుండడం ఇవాళ మార్కెట్ ని ఇంతలా మూవ్ చేసింది. నిన్నటి వీడియోలో చెప్పాను, ఈవెన్ న్యూట్రల్ గా మార్కెట్ రిలేటెడ్ గా డేటా ఉంటున్న 150 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ లో మూవ్ ఉండొచ్చు. కేవలం 200-250 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంటేనే అది ఒక బిగ్ పాజిటివ్. బికాస్ మార్కెట్ లో షార్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 68% దగ్గరగా షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. పీసీఆర్ లోయర్ లెవెల్స్ లోకి వచ్చింది, పుట్ కాల్ రేషియో లోయర్ లెవెల్స్ లోకి వచ్చింది. టెక్నికల్ గా కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి మనం వచ్చి స్టెబిలైజ్ అవుతున్నాం. వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నాం. ఇలా ఓవర్ సోల్డ్ అయిపోయిన సందర్భంలో మార్కెట్ లో ఏ మాత్రం ట్రిగ్గర్ లిటిల్ పాజిటివ్ గా వచ్చినది ఒక బిగ్ పాజిటివ్. ఈవెన్ న్యూట్రల్ గా ఉన్నది పాజిటివ్ గా ప్లే అవుతుందని అలానే మార్కెట్ లో ఇవాళ గ్యాప్ అప్ అవడం అండ్ అప్ సైడ్ వచ్చి సస్టైన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్, ఇది నిజమేనా లేకపోతే అలా ఇవాళ మనల్ని ఎగ్జైట్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ కి దారుణంగా పడిపోతుందా? పర్టికులర్ గా పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి అప్కమింగ్ టైమ్స్ లో అన్న దాని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, రీసెంట్ టైమ్స్ లో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి రిస్క్ రివార్డ్ అప్ సైడ్ ఉండి డౌన్ సైడ్ లేదన్న విషయం క్లారిటీ ఉంది. బట్ అప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇంట్రాడే లో ఇవాళ మీరు గమనిస్తే గ్యాప్ అప్ అయిన తర్వాత బ్యూటిఫుల్ గా ఇంట్రాడే లో మనం అనుకుంటున్న రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కి మధ్యలోనే ఇవాళ మార్కెట్ ప్లే అయింది. ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా 950 దగ్గరికి వస్తున్నప్పుడు, ఈ ఇంపార్టెంట్ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు మన వాళ్ళు అలర్ట్ అయి ఉంటారని అనుకుంటున్నాను. బికాస్ ప్రీవియస్ గా రెసిస్టెన్స్ అండ్ దానికి ముందు మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ దీని గురించి మనం వివిధ సార్లు మల్టిపుల్ టైమ్స్ మన ఛానల్లో డిస్కస్ చేస్తూ వచ్చాం. కాబట్టి ప్రాబబుల్లీ ట్రేడర్స్ ఇక్కడ ఇలా ఫాల్ లో ఇంకా పడిపోతుందని ఎగ్జైట్మెంట్ తో ఇక్కడ పుట్స్ ని కొనడం, కాల్స్ ని సెల్ చేయడం, ఈ యాక్టివిటీని ఇక్కడ అవాయిడ్ చేస్తుండాలి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఒక ఇంట్రెస్టింగ్ సినారియోని మీరు గమనించాలి. యుఎస్ మార్కెట్స్ పర్టికులర్ గా డౌ జోన్స్ ఫ్రెష్ రికార్డ్ హై దగ్గర ఉంది. అండ్ ఈవెన్ జపాన్ మార్కెట్స్ కూడా, జపనీస్ మార్కెట్స్ కూడా ఓవర్ నైట్ లో మంచిగానే పెరిగాయి అండ్ అవి కూడా ఫ్రెష్ రికార్డ్ హైస్ దగ్గరే ఉన్నాయి. బట్ మన ఈక్విటీ మార్కెట్ ఫ్రెష్ రికార్డ్ హై దగ్గర లేదు. పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ, నేను ఇదే ఎక్కువ ఫోకస్
డిస్కస్ చేయాలనుకుంటున్నాను. గత 9 ట్రేడింగ్ సెషన్స్ లో ఐ థింక్ 1700 పాయింట్స్ దగ్గరగా పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కాదు, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో బాగానే ఫాల్ అయింది. సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఐటీ ఈ రెండు కూడా ఏమాత్రం స్టెబిలైజ్ అయినా అప్ సైడ్ కి మూవ్ అయినా రికవర్ అయి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నా అది నిఫ్టీని ఖచ్చితంగా ఆల్ టైమ్ హైస్ 22,540 అబోనే ఉంచుతుంది. బట్ క్వశ్చన్ అంతా అది జరుగుతుందా లేదా అని. అండ్ మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే ప్రెసెంట్ మన దగ్గర ఎలక్షన్స్ ఎన్విరాన్మెంట్ నడుస్తూ ఉంది. బట్ ఈవెన్ మార్కెట్ ఈ ఎలక్షన్ రిలేటెడ్ గా అవుట్కమ్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేస్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళే గెలుస్తారని. అది సర్ప్రైజ్ అయితే అవ్వదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఓడిపోతే ఒక బిగ్ సర్ప్రైజ్. ఈజీ 20% ఆర్ ఈవెన్ 30% కరెక్షన్ కూడా డౌన్ ద లైన్ మార్కెట్ లో చూడొచ్చేమో. బట్ అది జరిగే పాసిబిలిటీ చాలా 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 నెగ్లిజిబుల్ కాబట్టి దాన్ని మనం థింక్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. నెగిటివ్ ట్రిగ్గర్, అదొక బిగ్ నెగిటివ్ ట్రిగ్గర్. ఒకవేళ బీజేపీ వాళ్ళు రారు కేంద్ర ప్రభుత్వంలో అంటే సో అది పక్కన ఉంచుదాం. అది కాదు, పాజిటివ్ ట్రిగ్గర్ గురించి మాట్లాడుకుందాం. ఫెడ్ వాళ్ళు ఇప్పుడు ఏ స్టేట్మెంట్స్ అయితే చేశారు మీకు ప్రీవియస్ గా కూడా గుర్తుంటే నేను ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఒకసారి ప్రీవియస్ గా కూడా చేశాను. ఫెడ్ వాళ్ళు ఏ టోన్ తో అయితే మాట్లాడారో అదే టోనే మన ఆర్బీఐ కూడా మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ రాబోతున్న మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఎంపీసీ మీటింగ్ లో ఖచ్చితంగా ఆర్బీఐ వాళ్ళు కూడా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేలా స్టేట్మెంట్స్ చేస్తారు కాబట్టి ఆ పాయింట్స్ లో కూడా మార్కెట్ కు ఒక పాజిటివ్ ట్రిగ్గర్ పెండింగ్ లో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు పాజిటివ్ ట్రిగ్గర్స్ గురించే మాట్లాడతాను ఒక్కొక్కటిగా. అదొకటి, రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో రావాల్సిన బ్యూటిఫుల్ కరెక్షన్ పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా అయితే వచ్చింది. ఆ టైమ్స్ లోనే మాట్లాడుకున్నా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద వర్స్ట్ అనేది స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ ప్రైజెస్ పరంగా ఫ్యాక్టర్ అయ్యింది. సో టూ మచ్ యూఫోరియా అయితే మార్కెట్ లో లేదు. రీసెంట్ కరెక్షన్స్ తో కొంతమంది వెనక్కి అయితే వెళ్లారు మార్కెట్ సైడ్ నుంచి. అది ఈవెన్ మీరు మార్కెట్ వాల్యూమ్స్ ద్వారా కూడా ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ప్రీవియస్ గా మార్కెట్ ఏం పతనం కాకముందు 1,00,000 కోట్లు అండ్ ఈవెన్ 1,40,000 కోట్ల దగ్గరగా కూడా టర్న్ ఓవర్ జరిగేది. బట్ రీసెంట్ డేస్ లో చూస్తూ ఉన్నాను 0.7, 0.8, ఈవెన్ 0.9, ఈవెన్ చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ లో అది మాక్సిమం 1 వరకు రీచ్ అవుతుంది. అంటే 1,00,000 కోట్ల వరకు వచ్చింది. అంతకు ముందు ఇంకా హైయర్ సైడ్ ఉండేది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ తో కొంత టర్న్ ఓవర్ అయితే పడింది. సో యూఫోరియా అయితే కొంత సెటిల్ అయింది. ఆర్బీఐ రిలేటెడ్ గా పాజిటివ్ ట్రిగ్గర్ మనకి పెండింగ్ లో ఉంది. కంపేర్డ్ విత్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కొంత ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఇవన్నీ పాజిటివ్ గా చూస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది, ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేస్తుంది, ఇంకా అప్ సైడ్ కి వెళ్తుందని చూస్తున్న వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగే ట్రిగ్గర్ పాయింట్స్. మరి నేనే డైరెక్షన్ లో ఉన్నాను అంటే నాకు ఉంటున్న పర్సనల్ వ్యూ ఏంటి, పడుతుందనా పెరుగుతుందనా? ఫ్రెండ్స్ పర్సనలీ నేను మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి బాగా మూవ్ అయిపోతుంది, ఇక ముందు వెనక చూసుకోకుండా మార్కెట్ అలా పైకే వెళ్ళిపోతుందని ఒక స్ట్రాంగ్ వ్యూ కూడా ప్రెసెంట్ నాకు లేదు. అట్లీస్ట్ ఈ 950 కానీ రీసెంట్ టైమ్స్ లో బ్రేక్ అవ్వకుండా ఉంటే అట్లీస్ట్ ఆ వ్యూ ఉండేదేమో. బట్ ఇది కూడా బ్రేక్ అవుతూ 700 లెవెల్స్ వరకు వస్తూ ఉండడం మార్కెట్ మేబీ కొంత కన్సాలిడేట్ అవ్వచ్చేమో. ఈ బౌన్స్ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అవ్వచ్చేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ కూడా నేను యూజువల్ గా ట్రాక్ చేస్తూ నా మెమరీలో ఉంటున్న దాని ప్రకారం ఈ అబ్జర్వేషన్ చెప్తున్నాను. ఎవరైనా దీనికి ఒప్పుకోకుండా ఇంకేదైనా నెగిటివ్ గా చెప్పినా నేను ఆ ఫీడ్బ్యాక్ ని కూడా తీసుకుంటాను. బట్ యూజువల్ గా నేను ట్రాక్ చేస్తూ నాకుంటున్న మెమరీ పాస్ట్ మార్కెట్ మెమరీ ప్రకారం మార్కెట్ ఎప్పుడైనా సీరియస్ గా కన్సాలిడేట్ అయినా ఆర్ కరెక్ట్ అయినా ఏదైనా ఒక పాజిటివ్ ట్రిగ్గర్ వచ్చింది అనుకోండి, ఇందాక నేను చెప్పిన సినారియోస్ అన్ని కూడా పుట్ కాల్ రేషియో కానీ మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి రావడం కానీ ఓవర్ సెల్లింగ్ కానీ ఓవరాల్ గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ లో సెల్లింగ్ కానీ విక్స్ హెవీగా పెరగడం కానీ ఇవన్నీ కూడా మార్కెట్ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ జోన్ కి వెళ్ళాయన్న టైంలో ఏదైనా ట్రిగ్గర్ వచ్చింది అనుకోండి, ఆ రోజు పెరిగేదానికంటే దాని తర్వాత రోజు ఇంచుమించు అలా పెరగడమా ఇంకా అంతకంటే ఎక్కువ పెరగడమా జరుగుతూ ఉంటుంది. నిజంగా మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉండి ఇంకా స్ట్రాంగ్ గా భారీగా మార్కెట్ పెరిగిపోవాలంటే. సో అలా చూసినప్పుడు ఇవాళ మార్కెట్ రియాక్ట్ అయిన దానికంటే ఇంకా స్ట్రాంగ్ గా రేపు మార్కెట్ కానీ రియాక్ట్ అయితే దెన్ అది మార్కెట్ లో ఉన్న బులిష్ మొమెంటం ని ఆర్ స్ట్రెంత్ ని మనకి రీకన్ఫర్మ్ చేస్తున్నట్టు. అలా కాకుండా రేపటి మార్కెట్ ఒకవేళ 950 బ్రేక్ చేసి డౌన్ సైడ్ కానీ వస్తూ ఉంటే దెన్ నో డౌట్ మార్కెట్ లో ఒక క్లియర్ కన్సాలిడేషన్ కనిపిస్తున్నట్టు. ప్రీవియస్ గా కూడా నేను చాలా సార్లు చెప్పాను, మార్కెట్ లో ఈవెంట్ జరిగిన తర్వాత రోజు కాదు నిజంగా మూవ్ వచ్చేది మార్కెట్ లో, దాని తర్వాత రోజు ఇమీడియట్ డే మూవ్ రావడం చాలా డేస్ బ్యాక్ నుంచి మార్కెట్ లో ఆగింది. ఇన్ఫాక్ట్ ఆ రోజు వచ్చిన మూవ్ ఇలాగే ఫిజిల్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అంటే పెరిగినట్టు పెరిగి పడి కొంత కన్సాలిడేట్ అయిపోతుంది. బట్ దాని తర్వాత రోజు వచ్చే మూవ్ రియల్ మూవ్ మార్కెట్ లో, అది అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. సో రేపటి రోజు మార్కెట్ మూవ్ అయితే నేను జాగ్రత్తగా గమనిస్తాను. అప్ సైడ్ కానీ స్ట్రాంగ్ గా మూవ్ అవుతూ ఈ 20 to 215 కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ కానీ వెళ్ళిందంటే మీకు తెలుసు 20 to 215 మనం ఎంత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా సపోర్ట్ గా ప్రీవియస్ గా చూసాం. అది ప్రీవియస్ గా మనకి అది వర్క్ అయింది. సో వస్తున్నప్పుడు ఈ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా మార్కెట్ స్ట్రాంగ్ గా బ్రేక్ చేసి అప్ సైడ్ కానీ క్లోజ్ అవుతుంటే నో డౌట్ మన ఆల్ టైమ్ హైస్ ని అండ్ ఆ అబోవ్ కూడా వెళ్ళడానికి మార్కెట్ తన దారిలో ఉంటున్న లాక్ ని ఓపెన్ చేస్తున్నట్టు. ఇఫ్ అదే సేమ్ మార్కెట్ రేపు పెరిగినట్టు కొంచెం పెరిగి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి 950 బిలో కానీ వెళ్ళిందంటే సేమ్ రేంజ్ 21,700 డౌన్ సైడ్, 22,300 అప్ సైడ్, ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని అయితే నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను 21,750 దగ్గరకు వచ్చినప్పుడు కూడా 21,700 ని మార్చలేదు డౌన్ సైడ్. మార్కెట్ పడుతూ పడుతూ మన సపోర్ట్ దగ్గరకు వచ్చేసింది. బట్ నేను ఈ లెవెల్ బిలో క్లోజ్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. ఈవెన్ అలానే రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ ని కూడా 22,300 నుంచి 21,950 కి తీసుకురావాలని కూడా అనుకోవట్లేదు. ఫెడ్ ఈవెంట్ అయ్యాక మనం డిసైడ్ అవుదాం అనుకున్నాం. అయ్యే టైం కి 950 అబోనే మార్కెట్ ఉంది. ప్రెసెంట్ మనకు పర్ఫెక్ట్ గా ఉంది. డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ ఈక్వల్ రేంజ్ తో మెయింటైన్ అవుతుంది కాబట్టి 300 పాయింట్స్ అప్ సైడ్, 300 పాయింట్స్ డౌన్ సైడ్ మనకి రేంజ్ ఉంది కాబట్టి ఈ రేంజ్ నే నేను ఫర్దర్ గా ఈ 600 పాయింట్ రేంజ్ నే ఫర్దర్ గా మార్కెట్ లో చూస్తాను. 22,300 అప్ సైడ్, 21,700 డౌన్ సైడ్, ఈ 600 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ మెయింటైన్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి ఇంకా హైయర్ కి వెళ్తుంది, ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుందని నాకు కన్ఫర్మేషన్ నేను తీసుకునేది 22,250 అబౌవ్. డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు ఇమీడియట్ గా ఈ 950 బిలో మార్కెట్ కానీ క్లోజ్ అవుతుంటే నేను అది కొంత సెంటిమెంట్ నెగిటివ్ గానే చూస్తాను. బట్ ఫుల్ కన్ఫర్మేషన్ మార్కెట్ ఎస్ బేరిష్ టెరిటరీలోకి మూవ్ అయింది. ఫర్దర్ గా మార్కెట్ లో ఇంట్రాడే లో కూడా సెల్లింగ్ ఆపర్చునిటీస్ చూసుకోవాలి అనుకోని నేను చూసే లెవెల్ 21,750 మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయినప్పుడే ఇన్ బిట్వీన్ ఉంటున్నప్పుడు మాత్రం రేంజ్ బౌండ్ యాక్టివిటీ పెరగడం పడడం ఈ రేంజ్ లోనే ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది ట్రేడర్స్ రిలేటెడ్ గా. ఇన్వెస్టర్స్ పరంగా అయితే స్టిల్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అట్రాక్టివ్ గానే ఉన్నాయి. అండ్ రీసెంట్ కరెక్షన్ అప్పుడు కూడా నేను స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ పరంగా ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ మీకు చూపించాను. ఫర్ ద లాంగ్ టర్మ్ వాల్యుయేషన్స్ ప్రకారం కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఇండెక్స్ వైజ్ గా చెప్తున్నాను, స్టాక్స్ వైజ్ గా చెప్పట్లేదు. ఇండెక్స్ వైజ్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు భయపడాల్సిన నీడ్ లేదు. ప్రైస్ ట్రేడింగ్స్ ప్రకారం అవి అలానే మూవ్ అయ్యాయి. అదేమి ఎక్స్ట్రీమ్ గా మూవ్ అయిపోలేదు. అది ఫర్ లాంగ్ టర్మ్. సో కాబట్టి మీరు మీ ఎస్ఐపిస్ ని ఆపాల్సిన పని లేదు. వీలైతే పడుతూ ఉంటే 5%, 10% మీకు ఇండెక్స్ లెవెల్లో, మ్యూచువల్ ఫండ్ లెవెల్లో కరెక్షన్ వస్తున్నప్పుడు ఎస్ఐపిస్ ని ఇంకా పెంచుకోవడంలో కూడా తప్పు లేదని విత్ డేటాతో పాటు రీసెంట్ టైమ్స్ లో నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ 10-15 ఇయర్స్ టైం పీరియడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు భయపడాల్సిన నీడ్ లేదు. బట్ షార్ట్ టర్మ్ కి కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే స్టాక్స్ పరంగానే మ్యూచువల్ ఫండ్స్ పరంగా మీకు ఇప్పుడు కూడా మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి. లార్జ్ క్యాప్స్ లోకి లైక్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ లోకి, ఈటీఎఫ్ లోకి మీ పోర్ట్ఫోలియోని అట్లీస్ట్ కొంత డైవర్సిఫై చేయండి. బికాస్ షార్ట్ టర్మ్ వోలటాలిటీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఇంకా మీరు స్ట్రాంగ్ గా చూడలేదు. రీసెంట్ టైమ్స్ లో ఉన్నది కూడా కాదు బిగ్ వోలటాలిటీ. రీసెంట్ టైమ్స్ లో మహా అయితే ఒక 16%, 13% పడింది అంతే హైస్ నుంచి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ హైస్ నుంచి 20, 30, 40% కూడా మూవ్ అవుతాయి ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో, బేర్ కేస్ సినారియో. సో కాబట్టి డైవర్సిఫైడ్ గా ఉంచండి. మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో ఓవరాల్ పోర్ట్ఫోలియోలో సర్టెన్ పర్సెంటేజ్ 40%, 50%, 60% అంత పర్సెంట్ మాత్రమే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రిమైనింగ్ ది స్టేబుల్ గా ఉంటున్న వాటిల్లో లార్జ్ క్యాప్స్ లో కానీ, లార్జ్ క్యాప్ ఈటీఎఫ్ లో కానీ, ఈటీఎఫ్ లో కాకపోతే ఇండెక్స్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోర్ట్ఫోలియోకి మార్కెట్ పెరుగుతున్నప్పుడు, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పెరుగుతున్నప్పుడైనా స్టెబిలిటీని తీసుకురాకపోతే పడుతున్నప్పుడు డెఫినెట్ గా మీరు సఫర్ గా తీసుకుంటారు. లేదు నేను ఎంత పడినా నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు. బట్ షార్ట్ టర్మ్ వోలటాలిటీ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుందని బిగినర్స్ కి అయితే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ట్రేడర్స్ అప్ సైడ్ 22,250 ని గమనించండి ఫర్ బులిష్ మొమెంటమ్, స్ట్రాంగ్ మొమెంటమ్. డౌన్ సైడ్ 21,750 ని గమనించండి అండ్ క్లోజింగ్ బేసిస్ ఫర్ బేరిష్ అండ్ నెగటివ్ మొమెంటమ్. ఇన్ బిట్వీన్ మనకి మోస్ట్లీ మార్కెట్ రేంజ్ లో ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెట్టిన ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇది చూసాక మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనిపించింది. స్టాక్ మార్కెట్ లో నష్టపోయి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఉంటున్న డేటా ప్రకారం అయితే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపానికి గురయ్యారంటున్నారు. ఇవి రీసెంట్ టైమ్స్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో వస్తున్న బిగ్ ఫాల్ కారణంగా చాలా స్టాక్స్ భారీగా పతనం అయిపోయాయి. 30-40%, ఈవెన్ 50% పడ్డ స్టాక్స్ కూడా ఉన్నాయి. మేబీ దాని కారణంగా బయట ఎక్కడైనా అప్పులు తీసుకురావడమా, లేకపోతే ఇతరులకి ఒక మాట చెప్పి తెలిసిన వాళ్ళకి నేను మీకు ఇచ్చేస్తాను ఇన్ని డేస్ లో ఇస్తానని మాట చెప్పి తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడులా, ఆర్ ఎవరికి చెప్పకుండా ఏమైనా ట్రేడింగ్ ఏదైనా చేశారా? నాకు ఎగ్జాక్ట్ గా ట్రేడింగ్ అనేది ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఈవెన్ ట్రేడర్స్ ని కూడా ఉద్దేశించి నేను చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్ లో నష్టాలు ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ట్రేడర్స్ 100లో 90-95 మంది దగ్గరగా నష్టపోతుంటారు. బట్ ఇన్వెస్టర్స్ కి అలా కాదు. యూఫోరియా, ఎగ్జైట్మెంట్, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎవరినో నమ్మి మోసపోవడం ఇలా కాకుండా లాంగ్ టర్మ్ కి ఒక ఫండమెంటలీ మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ కంపెనీ మంచిగా ఉందని మనకి టైం టు టైం కంపెనీ రిజల్ట్స్, నెంబర్స్, ఆర్డర్స్, వాళ్ళ గ్రోత్ వీటిని బట్టి మనకు అర్థమవుతూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఈ సైకాలజీతో నష్టపోయిన ఇన్వెస్టర్స్ చాలా 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 తక్కువ కనిపిస్తారు. మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెల్త్ ని క్రియేట్ చేసుకొని ప్రాబబులీ మంచి మంచి స్టేజెస్ కి వెళ్ళిన ఇన్వెస్టర్స్ ఒక ఎగ్జాంపుల్స్ మీకు బోల్డ్ కనిపిస్తుంటాయి. బట్ పెట్టుబడి పెట్టి నష్టపోయారని చూస్తూ ఉండడం మోస్ట్ పాసిబుల్ ఈ మార్కెట్ లో ఉంటున్న యూఫోరియాలో వేరొకరి దగ్గర నుంచి అప్పులు తెచ్చి, లేకపోతే ఇవ్వండి నేను మీకు ఇన్ని డేస్ లోపల ఇచ్చేస్తాను, మీకు ఇంత ఇంట్రెస్ట్ రేస్ ఇస్తాను అని చెప్పి మాటలు చెప్పి తీసుకురావడం, వేరొకరి దగ్గర అప్పు చేయడం, వీటి కారణంగా పెట్టిన పెట్టుబడులు షార్ట్ టర్మ్ లో మార్కెట్ ఒక వోలటాలిటీలో 20-30-40% పడినప్పుడు మనస్తాపాలు కూడా అంతే హార్డ్ గా ఉంటాయి మనకి. సో దయచేసి
ఇన్వెస్టర్స్ కి చెప్పాలనుకుంటున్నది మార్కెట్ నేను చెప్పానో ఇంకెవరో చెప్పారనో పెరుగుతుంది, ఇక కమింగ్ డేస్ లో బులిష్ గా ఉందన్నారనో, లేకపోతే ఈ స్టాక్స్ పెరుగుతాయి, ఇది మంచి ఆపర్చునిటీ ఉంది, ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అని నేను ఇంకెవరో చెప్తున్నారని కూడా ఎవరి దగ్గర రూపాయి కూడా అప్పు తెచ్చి పెట్టద్దు. ఎందుకంటే ఆ స్టాక్స్ పడిపోయినప్పుడు మీరు నష్టాన్ని డైరెక్ట్ గా చూస్తారు. సోషల్ మీడియాలోనో యూట్యూబ్ లోనో చెప్పిన వాళ్ళు మీకు టైం టు టైం దాని గురించి అప్డేట్స్ ఇవ్వలేరు. కాబట్టి నేను ప్రతిసారి చెప్తుంటాను, ఎవరు చెప్పిన దాని మీద మీరు బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే పడ్డప్పుడు మీకు ఆన్సర్ రాదు. మీరు కూడా స్టడీ చేసినప్పుడే మీకు ఒక ఆన్సర్ మీ సైడ్ నుంచి దొరుకుతుంది. ఎవరు చెప్పిన స్టాక్స్ లో కూడా బయట వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చి పెట్టుబడిగా డబ్బులు పెట్టద్దు. ట్రేడర్స్ కి మరీ ముఖ్యంగా రూపాయి కూడా మీరు అప్పు తేవద్దని, మీ దగ్గర ఉంటున్న డబ్బులో కూడా ఎంతైతే మీరు కంప్లీట్ గా పోగొట్టుకున్నా మీకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదో ఆ డబ్బులతోనే ముందు నేర్చుకొని పేపర్ ట్రేడింగ్ చేసి 1-2 సంవత్సరాలు మార్కెట్ మీకు బాగా అర్థమైంది అనుకున్న తర్వాత రావాలి తప్పితే ఆ డబ్బులు పట్టుకొని ఆ డబ్బులతోనే ముందు చేయడం, ఆ ఉంటున్న మొత్తం డబ్బుల్ని మార్కెట్ లో పెట్టి నష్టపోయిన ప్రతిసారి మార్కెట్ మీద రివెంజ్ తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థికంగా నలిగిపోతారు. మీరు మార్కెట్ లోకి వస్తున్నది డబ్బులు సంపాదించి ప్రెసెంట్ ఉంటున్న ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి, అంతేకాని ఉన్న స్టేజ్ నుంచి ఇంకొక 2-3 స్టేజ్లు దిగడం, ఆ నేల మీదకి రావడం కోసం కాదు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే అది ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా స్టాక్ మార్కెట్ మీకు 1% కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నప్పుడు, మనీ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు, పర్టికులర్ గా ట్రేడింగ్ లో దెన్ మిమ్మల్ని మార్కెట్ అట్లీస్ట్ కన్సిడర్ చేస్తుంది ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ గా. లేదంటే ఎంత వీలైతే అంత పాసిబుల్ మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని మిమ్మల్ని మార్కెట్ పంపించేస్తుంది బయటికి. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఏ రోజు కూడా మార్కెట్ లో రూపాయి కూడా అప్పు తెచ్చిన డబ్బులు, లోన్ తెచ్చిన డబ్బుల్ని పెట్టాలని ప్రయత్నించొద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని డబ్బులు అడిగినా, ఇంకెవరైనా డబ్బులు అడిగి మార్కెట్ లో పెడతాం, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తాం, ఈక్విటీలో ట్రేడ్ చేస్తాం, ట్రేడింగ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, డబ్బుల్ని తీస్తాం అని చెప్తున్నా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనకుందన్న విషయాన్ని మన వాళ్ళు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సెబీ వాళ్ళు T+0 రోలింగ్ సెటిల్మెంట్ సైకిల్ ని March 28 నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారని అండ్ ఆ T+0 సెటిల్మెంట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ T+0 సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇవాళ మీరు సెల్ చేస్తున్నారనుకోండి స్టాక్, ఇవాళ మీకు కంప్లీట్ డబ్బులు వచ్చేస్తుంది అండ్ బయర్ కూడా అదే స్టాక్స్ వాళ్ళ డిమాట్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. కానీ ఇది ఫుల్ గా రావట్లేదు, ఇది ఒక బీటా వెర్షన్. అంటే ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లా, ఒక శాంపుల్ స్టడీ లా. ఇందులో ఫస్ట్ అయితే 9:15 to 1:30 ఇన్ బిట్వీన్ జరుగుతున్న ట్రేడ్స్ కి ఇది అమలు చేస్తారంటున్నారు అండ్ అందరూ ఇన్వెస్టర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ ఈ సెటిల్మెంట్ March 28 నుంచి అమల్లోకి రానుందనేలా సెబీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ థింగ్. పర్టికులర్ గా ఇన్వెస్టర్స్ కి సెల్ చేసిన వెంటనే డబ్బులు అకౌంట్ లోకి వస్తాయి, అది కావాలంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అండ్ బై చేసిన వెంటనే అది డిమాట్ అకౌంట్ కి వస్తాయి. కాబట్టి ప్లెడ్జ్ చేయాలనుకున్నా, ఇంకేమైనా యాక్టివిటీస్ విత్ ద స్టాక్స్ చేయాలనుకున్నా ట్రాన్సాక్షనల్ కాస్ట్ అండ్ టైం లాగ్ ఉండదు. కాబట్టి ఫ్రమ్ T+1 T+0 కి మనం మూవ్ అవుతూ ఉండడం ఒక బిగ్ థింగ్ అది. బట్ అది కంప్లీట్ గా ఉండట్లేదు, దానికంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మేబీ అవన్నీ పాస్ అవుతూ ఫ్రేమ్ వర్క్ ప్రాపర్ గా ఉంది, ఎక్స్చేంజెస్, క్లియరింగ్ కార్పొరేషన్స్ అన్ని కూడా దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలుగుతున్నాయి అన్నప్పుడు అన్ని స్టాక్స్ కి తీసుకొస్తారు. బట్ ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లా మాత్రమే చూడాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డేటా కూడా కనిపిస్తూ ఉంది. సెబీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ని, ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే గ్లోబల్ గా ఉంటున్న స్టాక్స్ ఆర్ ETF లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో యుఎస్ అండ్ ఇతర కంట్రీస్ లో ఉంటున్న స్టాక్స్ లో, వాళ్ళని ఫ్రెష్ గా వస్తున్న సబ్స్క్రిప్షన్స్ ని, ఇతర దేశాల్లో డబ్బులు పెట్టమని వస్తున్న కొత్త మనీని ఆపమనైతే ఫ్రమ్ ఏప్రిల్ నుంచి ఆపమనైతే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా $7 బిలియన్ దగ్గరగా థ్రెష్ హోల్డ్ లిమిట్ ఉంది. అది మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ బ్రీచ్ చేశాయి, ఆల్రెడీ క్రాస్ చేశాయి. అండ్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కూడా, మ్యూచువల్ ఫండ్స్ కాదు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్న ఇతర మ్యూచువల్ ఫండ్స్ కూడా $1 బిలియన్ మార్క్ ని, ఆ థ్రెష్ హోల్డ్ ని, ఆ లిమిట్ ని బ్రీచ్ చేశాయనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటున్న లిమిట్ కంటే ఇంకా ఆపై డబ్బులు కూడా ఇతర దేశాల్లో ఉంటున్న స్టాక్స్ ETF లోకి వెళ్తూ ఉండడం సెబీ కరెక్ట్ కాదనిపిస్తూ అందులో వెళ్తున్న డబ్బుల్ని, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తున్న డబ్బుల్ని ఆపాలని ఫ్రమ్ ఏప్రిల్ ఆన్వర్డ్స్ సెబీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏప్రిల్ టైం నుంచి మీరు యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్, మేబీ సెబీ వాళ్ళు చెప్తున్న ఈ స్టేట్మెంట్ కొత్తగా మీరు చేద్దాం అనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్ కి ఇబ్బందిని క్రియేట్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా మేబీ ఏ ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ మీన్స్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కి ఏ ఇష్యూ ఉండదు. కానీ కొత్తగా చేద్దాం అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అలౌ చేయకపోవచ్చు. మేబీ నెక్స్ట్ ఏదైనా రూల్స్ ని చేంజ్ చేస్తే చేయాలేమో. బట్ ప్రెసెంట్ అయితే కొత్త సబ్స్క్రిప్షన్స్ ని ఓవర్సీస్ లో, ఇతర దేశాల్లో ఉంటున్న స్టాక్స్ లో వెళ్తున్న ETF లోకి మ్యూచువల్ ఫండ్స్ అయితే అలౌ చేయొద్దు, డబ్బుల్ని అలౌ చేయొద్దని సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ TCS వాళ్ళు డెన్మార్క్ కు సంబంధించిన రాంబోల్ అనే ఒక కంపెనీతో $multi-billion డీల్ ని సైన్ చేసినట్టు, ఇది వాళ్ళకి సంబంధించి ఆ రాంబోల్ అనే కంపెనీకి సంబంధించి IT ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి 7 years $multi-billion కాంట్రాక్ట్ ని సంపాదించుకున్నట్లు TCS వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ TVS హోల్డింగ్స్ వాళ్ళు ఇన్ టర్మ్
డివిడెండ్ గా 94 రూపీస్ పర్ షేర్ ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారో 94 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ వాళ్ళకి కమింగ్ డేస్ లో బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ M&M వాళ్ళు ఆదాని టోటల్ ఎనర్జీస్ వాళ్ళతో డీల్ ని కుదుర్చుకున్నారని, ఈ డీల్ లో భాగంగా ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా XUV 400 M&M వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది కదా, వాళ్ళకి ఆల్మోస్ట్ 1100 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు వాళ్ళకి అవైలబిలిటీలోకి యాక్సెస్ లోకి వస్తున్నట్టని M&M వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళు ఈ డీల్ ద్వారా పెంచుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. దీని రిలేటెడ్ గా ఫైనాన్షియల్ డీటెయిల్స్ వీళ్ళు అప్డేట్ చేయలేదు. అంటే వీళ్ళు ఎంతగా డీల్ ని కుదుర్చుకున్నారు, ఏ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరి మధ్యలో డీల్ నడుస్తుందని అయితే అప్డేట్స్ లేదు. నెక్స్ట్ BSE గురించి మాట్లాడుకోవాలి. ఇన్వెస్ట్సెక్ వాళ్ళు BSE రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 2800 రూపీస్ అని అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. దీని వీళ్ళకి ప్రధానంగా చెప్తున్న కారణాలు వీళ్ళ రిలేటెడ్ గా F&O వాల్యూమ్స్ పెరుగుతున్నాయి కదా రీసెంట్ టైమ్స్ లో, అది అలానే స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయని, వీళ్ళ ఆప్షన్ మార్కెట్ కూడా 4.2% మార్కెట్ షేర్ నుంచి 15% మార్కెట్ కి 3 టైమ్స్ పెరిగిందని ఆన్ క్వార్టర్. అండ్ ఇలా ట్రేడ్ అవుతున్నా సరే స్టిల్ ఇంకా 24 టైమ్స్ FY26 వాల్యుయేషన్స్ కి ప్రైస్ టర్నింగ్ వాల్యుయేషన్స్ కి ట్రేడ్ అవుతుంది. అండ్ బై SOTP వాల్యుయేషన్ మెకానిజం ప్రకారం వీళ్ళు చూస్తున్నప్పుడు కమింగ్ డేస్ లో టార్గెట్ 2800 రూపీస్ జస్టిఫైడ్ అని వీళ్ళు అనుకుంటూ స్టాక్ ని రీరేట్ చేస్తూ టార్గెట్ ప్రైస్ ని పెంచుతూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. నెక్స్ట్ PB ఫిన్టెక్ వాళ్ళు, ఇదే పాలసీ బజార్ వాళ్ళు పేమెంట్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తుంది. వాళ్ళొక సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ ద్వారా పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ ని చేస్తారంటున్నారు. సో ఒక కొత్త కంపెనీ PB పే ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ చేస్తూ పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారనేలా అప్డేట్స్ వస్తుండడం, అండ్ దాని లైసెన్స్ కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు RBI ద్వారా అని వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ RVNL వాళ్ళు 167 crores విలువ చేసే రైల్వే ఆర్డర్ ఫ్రమ్ సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి లభించిందని, ఈ ఆర్డర్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేయడానికి వీళ్ళకి లభించిన ఆర్డర్ అనేలా RVNL వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డిమార్ట్ పరంగా CLSA వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 5107 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రీసెంట్ టైమ్స్ లో స్టాక్ కొంత కరెక్ట్ అవుతూ వాల్యుయేషన్ జస్టిఫై అయిందని, అది కూడా పక్కన పెడుతున్నా $500 బిలియన్ బిజినెస్ ఉంటున్న మార్కెట్ ఇది, మీన్స్ ఎంటైర్ ఇండియాలో ఉంటున్న గ్రోసరీ మార్కెట్ అది. అందులో ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ లైక్ ఈ డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ స్టోర్స్ కానివ్వండి, ఈ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ 5% మాత్రమే తీసుకుంటున్నారు షేర్ ని. ఇది పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జనాలు ఎక్కువగా బయట చిన్న స్టోర్స్ కంటే వీళ్ళకి షిఫ్ట్ అవుతూ ఇంకా మార్కెట్ షేర్ పెరుగుతూ వీళ్ళకు ఉంటున్న ప్రెసెంట్ 350 స్టోర్స్ కాస్త నెక్స్ట్ 10 years లో 1000 స్టోర్స్ పైగా వెళ్ళడానికి 3 times అబో దగ్గరగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్టాక్ ఒక గ్రోత్ కూడా బానే ఉంటుందని వాళ్ళు భావిస్తూ 5107 టార్గెట్ స్టాక్ పరంగా ఇస్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ 1 point లో ఆల్మోస్ట్ 4240 వరకు వెళ్లి 4150 దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో 2.5% గెయిన్ తో క్లోజ్ అయింది. నెక్స్ట్ శివ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ JSW సిమెంట్ కి సంబంధించిన ప్రమోటర్ వాళ్ళు శివ సిమెంట్ లో 60% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా వస్తున్న అప్డేట్ ప్రకారం JSW సిమెంట్ వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, అక్విజిషన్స్ చేయాలనుకుంటున్నారనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, మేబీ శివ సిమెంట్స్ ని ఎక్వైర్ చేస్తారనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. దీని గురించి ఇంకొంత బ్యాక్ డ్రాప్ మాట్లాడుకుందాం. JSW గ్రూప్ వాళ్ళకి సిమెంట్ బిజినెస్ కూడా ఉంది. అండ్ ఈ బిజినెస్ పరంగా 2017 లో ఈ శివ సిమెంట్ కి సంబంధించిన ప్రమోటర్స్ దగ్గర నుంచి 37% దగ్గరగా వాటాని కొన్నారు. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక 32% దగ్గరగా వాటాని కొన్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ ప్రకారం JSW సిమెంట్ వాళ్ళు 2024 లో IPO గా రావాలని మార్కెట్ లో అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇదే రెండు రకాలుగా ఇది మార్కెట్ లోకి రావచ్చు. కంప్లీట్ గా JSW సిమెంట్స్ ని రివర్స్ మర్జర్ లో శివ సిమెంట్స్ లో మెర్జర్ చేసి మార్కెట్ లో లిస్ట్ చేసుకోవచ్చు, లేదంటే JSW సిమెంట్స్ ని IPO గా మార్కెట్ లోకి తీసుకొచ్చి దెన్ ఉంటున్న శివ సిమెంట్ ని JSW సిమెంట్స్ లో మర్జ్ చేసి అలా కూడా ఈ శివ సిమెంట్స్ ని మర్జర్ చేయొచ్చు. ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు, కానీ ఈ కంపెనీలో నియర్లీ 60% వాటాగా JSW గ్రూప్ ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ కంపెనీని మర్జ్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ని వాళ్ళ రివార్డ్ చేసింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ మీకు తెలిసిన లెవెలే 21,930 అరౌండ్, అప్ సైడ్ 2280 ఇంపార్టెంట్. ఇది ఇంట్రాడే బేసిస్ లో ఇది బ్రేక్ చేస్తే 22,190. ఈ అబౌవ్ మాత్రం పొజిషనల్ గా ఇది చాలా ఇంపార్టెంట్, 22,240 అరౌండ్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తుంటే 46,450 ఇంపార్టెంట్ సపోర్ట్, అప్ సైడ్ 46,870 అండ్ అబౌవ్ 47,150. అండ్ మార్కెట్ రేంజ్ డౌన్ సైడ్ 21,700, టాప్ సైడ్ 22,300. ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ రేంజ్ ని కమింగ్ డేస్ లో నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.